అసలు ఈ రోజుల్లో ప్రపంచం నలుమూలలో ఏం జరిగినా మొబైల్లో చూసి తెలుసుకుంటున్నాం. కానీ ఒకప్పుడు న్యూస్ పేపర్ తోటే పరిజ్ఞానం పెరిగేది. అంత నాలెడ్జ్ ఇచ్చే న్యూస్ పేపర్ ని 5 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు? అసలు న్యూస్ పేపర్ పైన కలర్ డాట్స్ ఎందుకుంటాయి? మొట్టమొదటిసారి న్యూస్ పేపర్ ని ఎవరు ఎక్కడ ప్రచురించారు? అసలు న్యూస్ పేపర్ కి ఆ పేరు ఎలా వచ్చింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దానికంటే ముందు ఒక చిన్న లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి మావా. మీరు ఎప్పుడైనా అనుకున్నారా మనకి ఎంతో జ్ఞానాన్ని, ఎంతో సమాచారాన్ని మరియు ప్రపంచం నలుమూలలో ఏం జరుగుతుందో చెప్పే న్యూస్ పేపర్ ని కేవలం 5 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారో తెలుసా? నిజానికి ఒక న్యూస్ పేపర్ ని ప్రింట్ చేయాలంటే 20 నుండి 30 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ వాళ్ళు మాత్రం కేవలం అందరికి 5 రూపాయలకే అమ్ముతారు. అయితే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు న్యూస్ పేపర్ కి అమ్మే 5 రూపాయల ఖర్చు మధ్యలో ఉండే డిస్ట్రిబ్యూటర్స్ కే వెళ్తుంది. అంటే దాని అర్థం న్యూస్ పేపర్ ని కంపెనీ వాళ్ళు మనకు ఫ్రీగా ఇస్తున్నారన్నమాట. ఇలా ఫ్రీగా అమ్మితే పరిశ్రమలకు నష్టం రాదా అని మీకు సందేహం కూడా కలగవచ్చు. అయితే న్యూస్ పేపర్ లో వేసే యాడ్స్ న్యూస్ కి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఒక్కో పేజ్ కి ఒక్కో రేట్ ఉంటుంది. అండ్ న్యూస్ సైజును బట్టి కూడా అమౌంట్ లెక్కిస్తారు. న్యూస్ పేపర్ పైన కలర్ డాట్స్ ఉంటాయని మీకు తెలుసా? చూసిన వాళ్ళకి అవి ఎందుకున్నాయో అని ఎప్పుడో ఒకప్పుడు సందేహం కలిగి ఉండొచ్చు. అయితే మీ సందేహానికి నా దగ్గర ఆన్సర్ ఉంది. పేపర్ పైన ఏదో ఒక సైడ్ లో 4 కలర్ డాట్స్ ఉంటాయి. వాటిని CMYK అని పిలుస్తారు. ఆ కలర్స్ వచ్చేసి బ్లూ కలర్, పింక్ కలర్, ఎల్లో కలర్, డార్క్ కలర్. C అంటే సియాన్, M అంటే మెజెంటా, Y అంటే ఎల్లో, K అంటే కీ. అయితే పేపర్ ప్రింట్ అవుతున్నప్పుడు ప్రతి పేపర్ సరిగా ప్రింట్ అవుతుందా లేదా అని చూడలేరు. అయితే ప్రతి పేజ్ లో ఈ కలర్ డాట్స్ ని ప్రింట్ చేసి ప్రింట్ సరిగా వస్తుందా లేదా అని చెక్ చేస్తారు. ఈ 4 డాట్స్ లో ఏమైనా తేడా కనిపిస్తే ఆ పేపర్ బండల్ ని మళ్ళీ ప్రింట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మన దేశంలో మొట్టమొదటిసారి న్యూస్ పేపర్ పబ్లిష్ అయింది 1870 జనవరి 9న ఒకప్పటి బ్రిటిష్ ఇండియా రాజధాని అయిన కలకత్తాలో హైకీస్ బెంగాల్ గజెట్ అనే వార్తాపత్రికని మొట్టమొదటిసారిగా ప్రచురించారు. ఈ దినపత్రిక సృష్టికర్త ఐర్లాండ్ దేశస్థుడైన జేమ్స్ ఆగస్ట్ హైకీ మొదటగా వారపత్రికగా మొదలుపెట్టిన ఇది తర్వాత ఇప్పుడు పెరుగుతున్న పరిజ్ఞానాన్ని బట్టి దేశంలో దాదాపు 1000కి పైగా దినపత్రికలున్నాయి. ఇండియాలో ఎక్కువ సర్క్యులేషన్ అయ్యే వార్తాపత్రిక దైనిక్ జాగరణ్. న్యూస్ పేపర్ ని దాదాపు రోజుకి 1,70,00,000 ప్రింట్లు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ న్యూస్ పేపర్లను ప్రింట్ చేసే దేశం కూడా మన భారతదేశమే. అసలు న్యూస్ పేపర్ కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? న్యూస్ పేపర్ కి ఇంగ్లీష్ అబ్రివియేషన్ ఉంది. న్యూస్ పేపర్ లో న్యూస్ అనే వర్డ్ లో N లెటర్ ని నార్త్ అని అంటే ఉత్తరం, E లెటర్ ని ఈస్ట్ అంటే తూర్పు అని, W లెటర్ ని వెస్ట్ అంటే పడమరని, S లెటర్ ని సౌత్ అంటే దక్షిణం అని, తర్వాత పేపర్ అనే వర్డ్ లో P అంటే పాస్ట్ అంటే గడిచిన, A అంటే అండ్, తర్వాత P అంటే ప్రజెంట్ అంటే ప్రస్తుతం జరుగుతున్న, E అంటే ఈవెంట్ అంటే సంఘటనలు, నెక్స్ట్ వచ్చేసి R అంటే రిపోర్ట్ అంటే సమాచారాన్ని అందించేది. మొత్తంగా చూసుకుంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, పాస్ట్ అండ్ ప్రజెంట్, ఈవెంట్, రిపోర్ట్ అని అర్థం. తెలుగులో చెప్పాలంటే ప్రపంచం నలుమూలల నుండి గడిచిపోయిన ప్రస్తుతం జరుగుతున్న సమాచారాన్ని అందించేది అని అర్థం.